వెయిట్. మీలో ఎంతమంది జీన్స్ వేసుకుంటారు? ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జీన్స్ వేసుకుంటున్నారు. ఈ జీన్స్‌లో ఉండే చిన్న పాకెట్ ఎందుకు డిజైన్ చేశారో మీరెప్పుడైనా ఆలోచించారా? మన బాడీలో దానంతటా అది హీల్ అవ్వలేని పార్ట్ ఒకటుందని మీకు తెలుసా? పారిస్ అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. కానీ ఈ ఈఫిల్ టవర్ అసలు పారిస్ కోసమే డిజైన్ చేయలేదన్న విషయం మీకు తెలుసా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మన ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1. జీన్స్ ప్యాంట్ రైట్ సైడ్ పాకెట్లో ఉండే ఒక చిన్న పాకెట్ని మనం ఇప్పుడు జస్ట్ ఒక స్టైల్గా మాత్రమే చూస్తున్నాం. కానీ 1873లో ఆ డిజైన్ని తీసుకొచ్చిన లెవి స్ట్రాస్ చాలామంది ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. అసలు ఆ చిన్న పాకెట్స్ అనేవి పాకెట్ సైజ్ వాచ్ని ప్లేస్ చేయడానికి డిజైన్ చేశారు. ఈ పాకెట్ వాచ్ ఏంటని అనుకుంటున్నారా? ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ చైన్ వాచ్ కౌబాయ్స్కి, అదేనండి హార్స్ రైడర్స్కి చాలా ఎసెన్షియల్ యాక్సెసరీ అంట. అయితే ఈ వాచ్ని పాకెట్లో హ్యాండిల్ చేయడం అప్పట్లో చాలా కష్టంగా ఉండేదట. పాకెట్లో ఉంటే ఈజీగా స్క్రాచెస్ పడడం, దొంగతనం లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 5th పాకెట్ వచ్చాక సాల్వ్ అయ్యాయట. పాకెట్ వాచెస్ ఫిట్ అవ్వడానికి పర్ఫెక్ట్ సైజ్లో ఉండడం వల్ల డ్యామేజ్ అండ్ థెఫ్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయట. ప్రెజెంట్ ఈ పాకెట్ వాచెస్ని ఎవరు యూజ్ చేయకపోయినా ఆ స్మాల్ పాకెట్ మాత్రం జీన్స్ డిజైనింగ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? జివ్వుమనే బాధ నుంచి వేగంగా ఉపశమనం కోసం ఈ టూత్పేస్ట్ వాడండి. ఈ డైలాగ్స్ వింటుంటే మీకు అర్థమైపోయి ఉంటుందిగా నెక్స్ట్ ఫ్యాక్ట్ దేని గురించి అని. మన టీత్ గురించే టాపిక్. మన బాడీలో బోన్స్ కంటే స్ట్రాంగెస్ట్ పార్ట్ మన టీత్ పైన ఉండే ఎనామిల్. కానీ మన బాడీ పార్ట్స్లో దానంతటా అది హీల్ అవ్వలేని పార్ట్ కూడా టీత్ మాత్రమే. మన స్కిన్ అండ్ బాడీలో ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయితే కొంచెం లేట్ అయినా సరే వాటంతటా అవే హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన పళ్ళు మాత్రం అలా కాదు. డ్యామేజ్ అయిన టిష్యూ ఏదైనా రిపేర్ అవ్వాలంటే లివింగ్ సెల్స్ కావాలి. కానీ మన టీత్ పైన ఉండే ఎనామిల్ లివింగ్ సెల్స్తో కాకుండా మినరల్స్తో ఫామ్ అయి ఉంటుంది. బోన్స్ లాగా మన పళ్ళకి ఫ్రెష్ ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అందడానికి బ్లడ్ వెజల్స్ ఉండవు. అండ్ మన పళ్ళ మీద ఉండే ఎనామిల్ ఒకసారి డ్యామేజ్ అయితే అది రీప్లేస్ అవ్వదు. సో టీత్ హెల్త్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్యారిస్ అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఈఫిల్ టవరే. కానీ ఈ ఈఫిల్ టవర్ని అసలు తయారు చేసింది బార్సిలోనా కోసమని మీకు తెలుసా? ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ని గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ డిజైన్ చేశాడు. 1889లో ఫ్రెంచ్ రివల్యూషన్ 100th యానివర్సరీ కోసం ఈ ఈఫిల్ టవర్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఈఫిల్ 1888లో బార్సిలోనాలో ఈ టవర్ని నిర్మించాలనుకున్నాడు. కానీ అక్కడ అధికారులు ఈ కన్స్ట్రక్షన్ను కొత్తగా అండ్ కాస్ట్లీ ప్రాజెక్ట్ అని భావించి తమ నగర డిజైన్లో ఇది సరిపోదని చెప్పారు. దీంతో ఈఫిల్ ఆ డిజైన్ను ప్యారిస్లోని వరల్డ్ ఎక్స్పోజిషన్ అధికారులకి సమర్పించాడు. వాళ్ళు దాన్ని పరిశీలించి అక్కడే 1889లో నిర్మించడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టవర్ను ఓన్లీ 20 years వరకు మాత్రమే ఉండేటట్టుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంటే టవర్ డిజైనింగ్ పనిలో భాగంగానే దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలనే రూల్ ఉండేది. ఆ రూల్ ప్రకారం దాన్ని 1909లోనే కూల్చేయాలి. కానీ అది కమ్యూనికేషన్, మిలిటరీ అవసరాలకి చాలా యూజ్ అవుతుండడంతో ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని అలాగే ఉంచేశారు. ఈ టవర్ మొత్తం వెయిట్ 10,000 tons ఉండగా దాంట్లో మెటల్ వెయిట్ 7,300 tons. దీంట్లో యూజ్ చేసిన మెటల్ తుప్పు పట్టకుండా ఉండడానికి 7 yearsకి ఒకసారి 50 to 60 tons పెయింట్ని యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. A, B, C అండ్ D లెటర్స్ 1 నుంచి 99 వరకు స్పెల్లింగ్స్లో ఎక్కడా కనిపించవు. D అనే లెటర్ 100లో ఫస్ట్ టైం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 స్పెల్లింగ్ చూసుకుంటే ఓన్లీ 1. అలా 1 నుంచి 99 వరకు ఎక్కడా కూడా A, B, C అండ్ D రిపీట్ అవ్వవు. ఓన్లీ 100లో మాత్రమే D అనే లెటర్ మనకి కనిపిస్తుంది. అలాగే A, B అండ్ C లెటర్స్ 1 to 999 వరకు స్పెల్లింగ్స్లో ఎక్కడా కనిపించదు. కానీ A అనే లెటర్ 1000లో ఫస్ట్ టైం వస్తుంది. ఇక B అండ్ C అయితే 1 నుంచి 99 crores, 99 lakh, 99,999 వరకు మనకి స్పెల్లింగ్స్లో ఎక్కడా కనిపించవు. B అనే లెటర్ బిలియన్లో ఫస్ట్ టైం కనిపిస్తుంది. అప్పుడే అయిపోలేదు. ఆల్ఫాబెట్ C 1 నుంచి 10^27 - 1 వరకు ఉన్న స్పెల్లింగ్స్లో ఎక్కడా కనిపించదు. అంటే 1s, 10s, 100s,
థౌజండ్స్, మిలియన్స్, బిలియన్, ట్రిలియన్, ఇలా ఆక్టిలియన్ అంటే 10^27లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పనా, మన యూనివర్స్కి 10^10 అంటే 10 బిలియన్ ఇయర్స్. అలాగే ఒక ఆక్టిలియన్ అంటే 10^27. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒకటి పక్కన 27 జీరోస్ పెడితే ఎంత నెంబర్ వస్తుందో అన్ని మీటర్స్ డయామీటర్ కలిగి ఉంటుంది. చాలా షాకింగ్గా అనిపిస్తుంది కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.